సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. సో నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి. ఓకే సార్. సో బేసికలీ నేను డాక్టర్ నాగేంద్ర కుమార్ విఆర్ అని, నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. మెయిన్ సార్, ఎక్కడైనా కూడా పీడియాట్రిక్ అంటేనే చిన్నపిల్లలు, మీరు గ్యాస్ట్రాంటాలజిస్ట్, పీడియాట్రిషియన్లో గ్యాస్ట్రాంటాలజిస్ట్. మామూలుగా అంటే పీడియాట్రిషియన్ సపరేట్గా చూసుంటాం, కానీ గ్యాస్ట్రాంటాలజీ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ సెక్టర్. మెయిన్ చిన్నపిల్లల్లో వైట్ మోషన్స్ అవుతాయి సార్ చిన్నపిల్లలకి. ఎందుకు సార్, దీని కాజెస్ ఏంటి సార్? అంటే కొందరు వైట్ మోషన్స్ వెళ్తారు, కొన్ని బిడ్లు పాల డబ్బాల్లో తాగేవాళ్ళు, వీళ్ళకంతా వైట్ మోషన్స్ అవుతాయి. అది నార్మల్ కూడా ఉండొచ్చు. అయితే వైట్ మోషన్స్ తో పాటు ఎందుకు సార్ బిలిరుబిన్ లెవెల్ కన్ఫామ్ గా బేబీకి పుట్టిన వెంటనే టెస్ట్ చేస్తే మినిమం మామూలుగా అంటే నార్మల్ రేంజ్ 2 అబౌవ్ ఉంటుంది సార్, కానీ ఎందుకు 11 దాకా వెళ్ళిపోతుంది? మళ్ళీ వాళ్ళని ఏదో ఫోటో లైట్ కింద పెట్టాలి, ఇలాంటివి ఎందుకు సార్ కేసెస్? సో మల్టిపల్ రీజన్స్ ఉంటాయండి. అది కొందరికి బ్లడ్ ఎక్కువ బ్రేక్ డౌన్ అవుతుంది, కొందరికి ఇండైరెక్ట్ బిలిరుబిన్ అంటాం. అది మన్నైతే పుట్టిన బిడ్డ, పసిబిడ్డ 2 గంటలు కూడా అయ్యిండలేదు పుట్టి, ఆ బిడ్డకి 2 అవర్స్ ఆ బిడ్డకి ఒక సన్న ఓమ్ షేప్ డాలర్ తేన్ నయ్యిని నోట్లో పెట్టారు బేబీకి. ఓకే సార్. బేబీ చాలా హంగ్రీగా ఉంది, మింగేసింది. సో అది కూడా వచ్చి ఇక్కడ లోవర్ ఈసోఫేగస్ అంటాము, ఫుడ్ పైప్ లో కింద భాగంలో స్టక్ అయిపోయింది. ఓకే సార్. అంటే 10 నుంచి 12 గంటల వరకు అక్కడే స్ట్రక్ అయింది. డాలర్ ఓకే. సర్జరీ చేయాలన్నారు, చాలా బాధపడ్డారు. అవును సార్. మెయిన్ అనంతపూర్కి రావడానికి కారణం ఏంటి సార్? బెంగళూరులోనే ఫుల్ షెడ్యూల్ పేషెంట్స్ ఉంటారు, మీకు ఇంత దూరం వచ్చి ట్రీట్మెంట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ రావడానికి గల కారణం, మెయిన్ రీజన్ ఏంటి సార్? ఏం లేదు, బేసికలీ నాకు ఏమంటే అందరికీను నా ఎక్స్పర్టీస్ దొరకాలి. అది ఇక్కడ జనాలంటే నాకు ఫెమిలియర్, సో వీళ్ళకంతా హెల్ప్ కావాలా అనేది నా మెయిన్ ఉద్దేశం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. నూతనంగా మన స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు డాక్టర్ నాగేంద్ర గారు, పిల్లల్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పీడియాట్రిషియన్ గారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తున్నారు. చాలా అద్భుతమైన సర్వీసెస్ ఇస్తున్నారు. మెయిన్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఉండరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. పీడియాట్రిషియన్ చూసింటారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సపరేట్ చూసింటారు. అడల్ట్స్ చూసే వాళ్ళకి, పెద్దల్లో వచ్చే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు చూడడానికి మనం చాలా కేసెస్ లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూసింటారు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా పిల్లల్లో పీడియాట్రిషియన్ లో ఈ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. మరి సార్ మాటలోనే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు ఇంత దూరం వస్తున్నారు? బెంగళూరులోనే చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటాయి సార్, వాళ్ళకు చాలా కేసెస్ ఉంటాయి, చాలా డేస్ టైం పడుతుంది కూడా వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడానికి. మరి రూరల్ గా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్కి ఎందుకు వస్తున్నారు, ఏ కేసెస్ చూస్తున్నారు, ఇక్కడ అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. సో నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి. ఓకే. సో బేసికలీ నేను డాక్టర్ నాగేంద్ర కుమార్ విఆర్ అని, నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. ఓకే సార్. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్. సో బేసికలీ నేను ఇప్పుడు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్, మారథహళ్ళి, హెబ్బాల్ ప్లస్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ అని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ ఇస్తున్నాను. ఓకే సార్. నేను పిల్లల్లో ఎక్కువ ఈ పేగులు, కడుపు సంబంధించిన వ్యాధులు, తర్వాత లివర్ కు సంబంధించిన వ్యాధులు, తర్వాత ప్యాంక్రియాస్ అని ఒక గ్రంథి ఉంటది, అది మన జీర్ణానికి చాలా సహాయపడుతుంది, దాంతో సంబంధించిన వ్యాధులు. మళ్ళీ కొన్ని పిల్లలకి లివరే చేంజ్ చేయాల్సి వస్తుంది, దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఓకే సార్. వేరే వాళ్ళ లివర్ ని రిప్లేస్ చేస్తాము ప్రాబ్లం ఉండే లివర్ నుంచి. ఓకే సార్. సో అలాంటి పనిని, సో ఇలాంటి వ్యాధుల్ని నేను జనరల్లీ చూస్తూ ఉంటానండి. ఓకే సార్. మెయిన్ సార్, ఎక్కడైనా కూడా పీడియాట్రిక్ అంటేనే చిన్నపిల్లలు, మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, పీడియాట్రిషియన్ లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మామూలుగా అంటే పీడియాట్రిషియన్ సపరేట్గా చూసింటాం, కానీ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ సెక్టర్. మెయిన్ చిన్నపిల్లల్లో వైట్ మోషన్స్ అవుతాయి సార్ చిన్నపిల్లలకి. ఎందుకు సార్, దీని కాజెస్ ఏంటి సార్? మెయిన్ నేను ఫస్ట్ బెంగళూరుకి వచ్చినప్పుడు నేనే ఫస్ట్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ బెంగళూరులోనే. అంటే డిఎం అనే ఒక స్పెసిఫిక్ డిగ్రీ, అది 3 years స్పెసిఫిక్ కోర్స్ ఉంటది. సో అదే ఫస్ట్ టైము బెంగళూరులో నేను చేసి వచ్చింది. సో నేను చేస్తున్నప్పుడు కూడా, చేసేకి వెళ్ళక ముందు కూడా పిల్లల్లో ఏది ఉంటది, అంత ఎక్కువ లివర్ సంబంధించిన వ్యాధులు, పేగలు సంబంధించిన వ్యాధులు అనుకున్నా.
బట్ నా ట్రైనింగ్ అయ్యాక నాకు రియలైజ్ అయింది చాలా పిల్లలు సఫర్ అవుతారు. చాలా మందికి తెలియదు, చాలా మందికి ఎప్పుడు సంపర్కించాలి డాక్టర్ని, ఎలాంటి డాక్టర్ని సంపర్కించాలి అనేది తెలీదు. సో అదే నా ఎక్స్పీరియన్స్ తో నాకు తెలిసింది ఏమంటే, ఇప్పుడు నిన్న మొన్న కూడా పేషెంట్స్ చూసాను, లేట్ గా వస్తారు, వాళ్ళకి అర్లీగా వస్తే ట్రీట్మెంట్ తొందరగా ఇవ్వచ్చు, గ్రోయింగ్ ఏజ్ కూడా పెరిగే వయసు కూడా పిల్లలది, లేట్ గా వచ్చే కొద్దీ వాళ్ళకి ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి రకరకాలుగా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇప్పుడు మీ ప్రశ్నకు అంటే కొందరు వైట్ మోషన్స్ వెళ్తారు. కొన్ని బిడ్డలు ఎస్పెషలీ కొన్ని బిడ్డలు పాల డబ్బాల్లో తాగేవాళ్ళు, వీళ్ళకంతా వైట్ మోషన్స్ అవుతాయి. అది నార్మల్ కూడా ఉండొచ్చు. అయితే వైట్ మోషన్స్ తో పాటు మన యూరిన్ ఒంటికి పై అది పచ్చగా వచ్చిందంటే అక్కడికి ప్రాబ్లం ఉంది అని. మనకి ఎప్పుడు యూరిన్ వైట్ గా ఉండాలి, అది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, మోషన్స్ ఎల్లోగా ఉండాలి. ఓకే సార్. రివర్స్ అయింది అంటే అది ప్రాబ్లమ్. అది మీ కళ్ళల్లో కూడాను జాండీస్ అవుతుంది. ఇప్పుడు పుట్టిన బిడ్డకి అయితే జాండీస్ ఉంటది. అవును సార్. ఎందుకు సార్? బిలిరుబిన్ లెవెల్ కన్ఫర్మ్ గా బేబీకి పుట్టిన వెంటనే టెస్ట్ చేస్తే మినిమం మామూలుగా అంటే నార్మల్ రేంజ్ 2 అబౌవ్ ఉంటుంది సార్, కానీ ఎందుకు 11 దాకా వెళ్ళిపోతుంది? మళ్ళీ వాళ్ళని ఏదో ఫోటో లైట్ కింద పెట్టాలి, ఇలాంటివి ఎందుకు సార్ కేసెస్? సో మల్టిపల్ రీజన్స్ ఉంటాయండి. అది కొందరికి బ్లడ్ ఎక్కువ బ్రేక్ డౌన్ అవుతుంది, కొందరికి ఇండైరెక్ట్ బిలిరుబిన్ అంటాం, అది డైరెక్ట్ గా కన్వర్ట్ అయ్యలేదు. డైరెక్ట్ గా కన్వర్ట్ అయితేనే అది ఒంటి నుంచో లేదా మోషన్ నుంచో క్లియర్ అయ్యేది. సో ఆ కాంజుగేషన్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, కొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్ని బేబీస్ కి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ప్రాబ్లం ఉంటది. అయితే ఎవరికి డైరెక్ట్ బిలిరుబిన్ ఉంటది, ఇది చాలా తక్కువ. 100 మందికి జాండీస్ ఉంటే ఒక్కరికో ఇద్దరికి మాత్రం ఈ ప్రాబ్లం ఉంటుంది, డైరెక్ట్ బిలిరుబిన్. దీంట్లో ఏమైతుందంటే ఒంటికి పోతే అది ఎల్లోగా అవుతుంది. నార్మల్లీ ఎల్లోగా అయ్యలేదు, కళ్ళు పచ్చిగుండను, యూరిన్ వైట్ గానే ఉంటది, అది బట్ట పైన పెట్టినా కర కట్టదు అనమాట. అయితే ఈ ప్రాబ్లం లో డైరెక్ట్ బిలిరుబిన్ లో స్టెయిన్ వదులుతుంది, కర కడుతుంది పచ్చగా. అది కట్టింది అంటే లివర్ సంబంధించిన ప్రాబ్లమ్. ఇమీడియట్ గా మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ దగ్గరకు వస్తే బెటర్. ఎందుకంటే మనకు అర్లీగా వస్తే ఎక్కువ టైం దొరుకుతుంది, మనము నిదానంగా వర్కప్ చేయొచ్చు, మెడిసిన్స్ ఇవ్వచ్చు, ట్రై చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ స్టెప్ పోవచ్చు. సడన్ గా లేట్ గా వచ్చినారంటే లివర్ అడ్వాన్స్ డ్యామేజ్ అయ్యింది అంటే మనము ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేము. ప్లస్ ఎమర్జెన్సీలో ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ బాధ అవుతుంది, ఎక్కువ టెస్ట్లు అవుతుంది. సో ఏదే ప్రాబ్లం ఉన్నా మనం దాన్ని దూరంగా పోయే కొద్ది అది మేల్ అవుతుంది అనుకుంటే అది మా మూర్ఖత్వం. దాన్ని ఫేస్ చేయాలి, తొందరగా దాన్ని రెక్టిఫై చేయాలి, తగ్గించుకోవాలి. మెయిన్ సార్ రూరల్లో కూడా ఏదైతే పేషెంట్స్ ఉంటారో చిన్న పిల్లల సమస్యల్ని ఇమ్మీడియట్ గా మినిమం పీడియాట్రిషియన్ దగ్గరికైనా తీసుకొని రావాలి. ఎందుకంటే చిన్న పిల్లలు నోటితో చెప్పలేరు వాళ్ళ సమస్య ఏంటనేది. తల్లిదండ్రులకు కూడా కొన్ని సమస్యలు గుర్తుపట్టలేరు. ఎందుకంటే మూగజీవుల్లో మనం ఎలా అయితే దాని సింటమ్స్ పేరెంట్స్ ఫార్మర్ చెప్పే హిస్టరీని బేస్ చేసుకొని డాక్టర్ గారు, వెటనరీ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తాము మేము యాజ్ ఐఎమ్ ఆల్సో వెటనరియన్. అలాగనే పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ లో కూడా సేమ్ లైక్ అలాగనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఏమీ మాట్లాడలేరు, తల్లిదండ్రులు కొన్ని సైకిల్ ద్వారా ఇది స్టమక్ పెయిన్ ఇవి అన్నట్టుగా డయాగ్నోస్ చేయగలరు. కానీ పిడియాట్రిక్ దగ్గరికి తీసుకొని వస్తే కనీసం అంటూ ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతాం. కాబట్టి మీరు చిన్న ఈ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు లోకల్ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళడం, ఇంకో దగ్గరికి వెళ్ళడం, ఇంకో ఏవో చెట్లు పెంచడం, ఏవో నాటు వైద్యాలు చేయడం, ఇలాంటి ప్రయోగాలు మీ చిన్న పిల్లలు మీరు చేయకండి. పెద్ద పిల్లలు కూడా కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కాదు, వాళ్ళు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది అనడానికి. కాబట్టి తప్పనిసరిగా పిడియాట్రిషియన్ కానీ లేదంటే సార్ స్పెసిఫిక్గా మన అనంతపూర్కి మామూలుగా అంటే డాక్టర్ గారు నన్ను అడిగితే బెంగళూరులోనే ఫస్ట్ డిఎం చేశాడు గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్. అలాంటి డాక్టర్ మనకు ఎవ్రీ మంత్ థర్డ్ వెన్స్డే మన స్వర హాస్పిటల్కు అవైలబుల్లో ఉంటున్నారు. కాబట్టి ఎవరైతే డాక్టర్స్ మిగతా హాస్పిటల్ వాళ్ళు కూడా మన అనంతపూర్ దాదాపు అనంతపూర్ బెంగళూరు బార్డర్లో ఉన్నారు కదా, కర్ణాటక బార్డర్, కర్ణాటక చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు కానీ, అనంతపూర్ నుంచి రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ ఈ సర్వీస్ యూటిలైజ్ చేసుకోండి. చాలా అద్భుతంగా
చూస్తాడు సార్. నేను చాలా కేసెస్ చూడడం చాలా చూసాను, రైంబో హాస్పిటల్లో సార్ మంచి నేమ్ ఉంది కాబట్టి ఈ సర్వీస్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల మీ పిల్లలకు లేని సమస్యను పెద్దగా చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. ఇమ్మీడియట్ గా పిల్లల్లో ఈ జాండీస్ వచ్చి చాలా మంది డెత్ అవుతారు. ఇమ్మీడియట్ గా పుట్టిన 1 month లోనే డెత్ అయ్యి చాలా కేసెస్ చూసాం. ఇలాంటివి ఏవి జరగకూడదు ఉండాలంటే మినిమం డాక్టర్ గారి దగ్గరికి వచ్చామంటే, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గారి దగ్గరికి వచ్చామంటే సేవ్ చేసుకోగలుగుతాం. సార్ ఇంకెలాంటి కేసెస్ చూస్తారు సార్ మన స్వర హాస్పిటల్లో? సార్ ఇప్పుడు పిల్లల్లో పేగులు సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది పిల్లలకి కడుపు నొప్పులు, కొందరికి చాలా 1 or 2 days, 1 దినం 2 దినాలు సివియర్ గా ఎక్కువ నొప్పి ఉంటది. కొందరికి అలాగే నొప్పి ఉంటది, లో గ్రేడ్ అంటాం, అంటే తక్కువగా నొప్పి అలాగే ఉంటది. నెల్లాండ్లు ఉంటది, 2 నెల్లాండ్లు ఉంటది, 6 నెల్లాండ్లు ఉంటది. కొందరికి మోషన్స్ సరిగ్గా వెళ్ళదు, కొందరికి మోషన్స్ లో బ్లడ్ పడుతుంది. తర్వాత కొందరికి వామిటింగ్స్, నెల్లాండ్లు కూడా వామిటింగ్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు. పుట్టిన బిడ్డల నుంచి బట్టి పెద్దోళ్ళు అంటే 12 ఏండ్లు 13 ఏండ్ల వాళ్ళకు కూడాను వామిటింగ్స్ అవుతూ ఉంటది. అతిగా గ్యాస్ట్రైటిస్ అవుతుంది, స్టమక్ లో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటది. తర్వాత లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అది జాండీస్ ఒకటి మీరు అన్నారు. జాండీస్ ఒక రోగంది లక్షణం అంతే, రోగం వేరే ఉంటది. లోపల గడ్డలు ఉండొచ్చు, లోపల పిత్త నల్లి బైల్ డక్ట్ అంటాం. సో పిత్తం కోశంలో ప్రాబ్లం ఉండొచ్చు, స్టోన్స్ ఉండొచ్చు, అది వాపు ఉండొచ్చు అక్కడ. తర్వాత ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, దాని నుంచి జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ జ్యూస్ ల ప్రాబ్లం కావచ్చు, అంటే ప్యాంక్రియాస్ పెయిన్ రావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంతే కాక కొన్నిసారిలో మేమేం చూసినామంటే, ఈ పిల్లలు ఏదో ఒక నోట్లో పెట్టుకుంటారు. మన్నైతే పుట్టిన బిడ్డ, పసిబిడ్డ 2 గంటలు కూడా అయ్యింట్లేదు పుట్టి, ఆ బిడ్డకి 2 hours ఆ బిడ్డకి ఒక సన్న ఓమ్ షేప్ డాలర్, ఆ రిచువల్ మాదిరిగా ఒక తేనె నెయ్యిని నోట్లో పెట్టారు బేబీకి. ఆ బేబీ చాలా హంగ్రీగా ఉంది, మింగేసింది. సో అది కూడా వచ్చి ఇక్కడ లోవర్ ఈసోఫేగస్ అంటాము, ఫుడ్ పైప్ లో కింద భాగంలో స్ట్రక్ అయిపోయింది. 10-12 hours, అంటే 10 నుంచి 12 గంటల వరకు అక్కడే స్ట్రక్ అయింది. డాలర్ సర్జరీ చేయాలన్నారు, చాలా బాధపడ్డారు. ఏది సో కొనాకి నేను ప్రాపర్ యాక్సెసరీస్ కూడా చాలా దొరకలేదు. చాలా వెండర్స్ తో ఎంక్వైరీ చేసి ఫైనల్లీ మేము అంతా అరేంజ్మెంట్స్ చేసుకొని తీసాము. ఫార్చునేట్లీ దేవుడి దయ వల్ల ఈజీగా వచ్చేసింది. సేఫ్ సేమ్ డే బేబీ బ్రెస్ట్ మిల్క్ తాగింది, తల్లిపాలు తాగింది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. అదే సర్జరీ అయినంటే 5-6 days ఉండాల్సిందే. సర్జరీ చాలా కాంప్లికేటెడ్. ఇది 5 minutes చిన్న బాబీ, చాలా కాంప్లికేటెడ్. ఇలాంటి ఈ నీడల్స్, హిజాబ్ పిన్లు వస్తాయి, ముస్లిం అమ్మాయిలు వేసుకుంటారు. బ్లేడ్లు అంటే ఇవంతా డేంజరస్ నేను చెప్పాను. అది బటన్ బ్యాటరీలు అంటాము, ఇంత వాచ్ సెల్లో బ్యాటరీలు ఉంటాయి. అలా చిక్కేసుకొని హోల్ చేసినది కూడా చూసిండాము. డైరెక్ట్ హోల్ చేసి శ్వాసకోశాలకు వెళ్ళిపోయిండాయి. సో ఇలాంటి ఫారిన్ బాడీస్. తర్వాత చాలా మంది ఎస్పెషల్లీ పండుగల టైం ప్లస్ ఎండకాలంలో ఏమైతుంది, ఈ దాహం వేస్తుంది పిల్లోళ్ళకి, స్కూల్ రజా ఉంటది, హాలిడేస్ ఉంటది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆడతారు, ఏదో నీళ్లు ఉంది అనుకుంటారు. ఈ మన ఎస్పెషల్లీ మన కంట్రీలో మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఈ పెప్సీ, థమ్స్ అప్ ఇలాంటివి, అంటే బిస్లరీ, ఐఎమ్ నాట్ జస్ట్ టెల్లింగ్ ఎనీ కంపెనీ అని, ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాటిల్లో యాసిడ్ పెట్టింటారు ఎక్కువ రోజు స్టోర్ చేయడానికి, ఎక్కువ రోజు, లేదా పండుగలు వస్తే ఫ్లోర్ క్లీన్ చేయడానికి, బాత్రూమ్ క్లీన్ చేయడానికి. పిల్లలకి అసలు తెలీదు, పోతారు, తాగుతారు. తాగిన తక్షణమే ఇక్కడంతా కాలిపోతుంది. తర్వాత వాళ్ళ ఫుడ్ పైప్ స్మాల్ అయిపోతుంది. సో మేము ఎన్నో పిల్లలకి వితౌట్ సర్జరీ ఎండోస్కోపీలోనే అది పెద్దకి చేసి వాళ్ళు అలాగే ఫుడ్ తీసుకునేటట్టు చేసాము. కొన్ని కేసులు అట్లే క్లియర్ అయిపోయినాయి, కొన్ని కేసులు ఒక 10-12 times పెద్దకి చేయాల్సి వచ్చింది, కొన్ని కేసులకి ఇంకా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ అనంతపూర్ సైడ్ నుంచి కొన్ని పేషెంట్స్ ఉన్నారు నాకు అలా తాగేసి వచ్చి యాసిడ్. సో నేను ఇందిరాగాంధీ హాస్పిటల్ వెళ్తాను అనమాట సర్వీస్ కోసమే. నేను ఇక్కడ అనంతపూర్ అదే మోటోతో వచ్చిండేది. అవును సార్, మెయిన్ అనంతపూర్ కి రావడానికి కారణం ఏంటి సార్? బెంగళూరులోనే ఫుల్ షెడ్యూల్ పేషెంట్స్ ఉంటారు, మీకు ఇంత దూరం వచ్చి ట్రీట్మెంట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ రావడానికి గల కారణం, మెయిన్ రీజన్ ఏంటి సార్? ఏం లేదు, బేసికలీ నాకు ఏమంటే అందరికీను నా ఎక్స్పర్టీస్ దొరకాలి, అదే నా మెయిన్ ఎయిమ్. సో ఇప్పుడు నేను ఇందిరాగాంధీ అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేది దానికోసమే. అండ్ రెయిన్బో హాస్పిటల్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో. సో అలాగే ఇక్కడ శ్రీస్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్సో
వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు రండి మా ఊర్లో ఉండే పిల్లల్ని చూడండి అని. సో ఇప్పుడు నేను అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండే పిల్లోళ్ళకి, ఇక్కడ ఉండే బిడ్లకి హెల్ప్ కానీ అనేది నా మెయిన్ ఇది. ఇక్కడ మొత్తం అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఎవరు పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేదు, పిల్లల్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ ప్రాబ్లం లేదు. అండ్ డెఫినెట్లీ పెద్దోళ్ళకి పిల్లోళ్ళకి చాలా డిఫరెన్స్, కండిషన్స్ డిఫరెంట్ ఉంది, ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంది, మన ఎలా ట్రీట్ చేయాలనేది విధానం కూడా డిఫరెంట్ గా ఉంది. సో వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఫోకస్ చేయలేరు పిల్లల పైన. సో మనం ఆ పిల్లలు కూడా చాలా మంచి ట్రీట్మెంట్ డిజర్వ్ చేస్తారు. సో దానివల్లనే నేను ఇక్కడ రావాలనుకున్నాను. అనంతపూర్ నాకు తెలుగు బానే వస్తుంది, సో నాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. సో ప్లస్ నాది నేటివ్ వచ్చి హిందూపూర్ దగ్గర, కర్ణాటక బార్డర్. సో నాకు ఇక్కడ రాయలసీమ ఈ ప్లేస్, ఇక్కడ జనాలు అంటే నాకు ఫెమిలియర్. సో వీళ్ళకంతా హెల్ప్ కావాలా అనేది నా మెయిన్ ఉద్దేశం. చూడండి సుమన్ టీవీ ప్రేక్షకులారా, సార్ ఏమంటున్నారంటే నాట్ ఏ కమర్షియల్ గా సార్ ఆలోచన. డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే అద్భుత పిడియాట్రిక్ లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ బెంగళూరులో సారే ఫస్ట్ చేశాడంటే ఎన్ని ఓపీ ఉంటది, ఎంత కమర్షియల్ గా సార్ ఉంటారో మనం చూసి ఉంటాం చాలా మంది డాక్టర్స్ ని. కానీ అలాంటి ప్రాస్పెక్ట్ కాకోకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో, అంతేకాకోకుండా మన ఏరియా వాళ్ళకు అంటే ఇట్లా రూరల్ అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళ పేషెంట్స్ చూడాలి, చిన్నపిల్లలు ఇలాంటి సమస్యలు అందరికి చెప్పుకోలేరు కదా అనే మెయిన్ ఎయిమ్తో మన డిస్టిక్ వస్తున్నాడు. అనంతపూర్ డిస్టిక్ ఎవ్రీ 3rd Wednesday వస్తున్నాడు స్వరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు. ముందు రోజే కానీ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కు కాంటాక్ట్ అయ్యి ఓపీ బుక్ చేసుకోండి. మీరు ఎప్పుడు వచ్చినా ఓపీ బుక్ చేసుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సార్ కాంటాక్ట్ అయ్యి కూడా ఆ సర్వీస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా కాంటాక్ట్ అయ్యి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఒకవేళ ఇంకేదైనా ఫర్దర్ ఉంటే కూడా వాళ్ళే చెప్తారు. కాబట్టి తప్పకుండా ఈ సర్వీసెస్ నాట్ ఓన్లీ పేషెంట్స్, డాక్టర్స్ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నాం, రాయలసీమ ప్రాంతంలో ఉన్న డాక్టర్స్, పిడియాట్రిషియన్స్ కానీ, ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ, అదర్ హాస్పిటల్స్ వాళ్ళు ఎవరున్నా కూడా ఈ సర్వీస్ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నేను వచ్చే టైంలో ఐ థింక్ నేను ఇక్కడ ప్రజలకు సేవ్ చేస్తానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు ఎవ్రీ మంత్ 3rd Wednesday హాస్పిటల్లో అవైలబుల్ ఉంటారు. మీరు బెంగళూరులో వెళ్ళి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటేనే 2-3 days పడుతుంది అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి. వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి జనాలకి సేవలు అందించాలని అనుకొని హాస్పిటల్కి వచ్చి చూస్తున్నారు పేషెంట్లని. యాక్చువల్లీ కన్సల్టేషన్ ఫీజు కూడా బెంగళూరులో ఉండేదానికన్నా ఆల్మోస్ట్ ఆఫ్ రేట్స్తో చూస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోండి. వచ్చి కన్సల్ట్ చేసుకొని మీ చిన్నపిల్లల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, స్టమక్ లేదా మోషన్స్ ప్రాబ్లము లేదా ఇంటెస్టైనల్ లేదా లివర్ ప్రాబ్లం ఉంటే వచ్చి కన్సల్టేషన్ చేసుకోండి.